ట్రిప్పులుగా ఇది 2 ట్రిప్పులు పట్టేసేది లాస్ట్ ట్రిప్ అనమాట. అది వేసేసారనమాట. ఇది కూడా మిక్సీ పట్టేస్తా. మిక్సీ పట్టడానికి ఇందులో ముక్కలు చేస్తా కదా, మిక్సీ జార్లో వేసుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి, చూడండి ఇది మిక్సీ పట్టేస్తా అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇదిగో బేకింగ్ పౌడర్ వేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది వాటర్ కాగింది అనమాట. అందుట్లో ముందుగా కొబ్బరి వేసుకుంటున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, పచ్చి కొబ్బరి మిక్సీ పట్టేశాను కదా, అదనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, కొబ్బరి వేసాం కదా ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఒకసారి. ఇది బీపిండి అనమాట, పట్టించేసింది. చూడండి, ఇది పచ్చి కొబ్బరి, ఇదేమో బెల్లం పౌడర్ అనమాట ఫ్రెండ్స్. ఈ వాటర్లో వేసి కలుపుతామన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, లోటన్నర నీళ్ళు కోసం అన్నమాట ఫ్రెండ్స్. ఇది మరుగు రాలన్నమాట. చూడండి, ఈ బీపిండి కొబ్బరితో మనం ఏ ఐటమ్ అయినా చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. దీన్ని పాపండ్లుగా కూడా చేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి బూడ్లుగా కూడా వేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. చూడండి, అంటే ఇది డిఫరెంట్ ఐటమ్ అనమాట ఫ్రెండ్స్. అది పాకం పట్టుకోకుండా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి, బీపిండి కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, బీపిండి ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ విధంగా రాసుకుని ఇదేంటంటే ఫ్రెండ్స్, నేను బీపిండిను మొత్తం బీపిండి, వాటరు, బెల్లం అన్నీ కలిపేసి చేసిన ఐటమ్ కదా ఫ్రెండ్స్. ఇది ముందుగా దాంతో ఏంటంటే ఈ విధంగా చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ముందు కూడా ఇలా చేసేసుకుని దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, మనం వేసుకున్నది బీపిండి రెడీ పెట్టేసుకుని దీంట్లో మనం వాటరు పొయ్యి మీద పెట్టేసి లోటన్నర మరగబెట్టేసామన్నమాట. మరగబెట్టేసేసి దాంట్లో అది బరుగుతుండగా దాంట్లో బీపిండి వేసాము, అదే బేకింగ్ పౌడరు, పచ్చి కొబ్బరి తురుము, అదేవిధంగా దాంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ బెల్లం తురుము వేసి ఈ విధంగా చూసాం కదా, చూపించాను కదా ఫ్రెండ్స్ వీడియోస్లో. అదనమాట దీన్ని ఐటమ్ ఏంటంటే మనం ఎన్ని విధాలైనా చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే దాంట్లో ఇలా బెల్లగా వేసాం, కొబ్బరి బూరెలు టైప్లో వేసాం అనమాట ఫ్రెండ్స్. ఇది డిఫరెంట్ రెసిపీ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ముందు నెయ్యి ఇలా అమ్మ రాసుకుంటున్నారు. నేను చేసి చేయగడుక్కుని మళ్ళీ అమ్మది వీడియో తీయాలి కదా అని చెప్పేసి అమ్మ చేస్తుండగా పెట్టారన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇలా వీటిని మళ్ళీ ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది
అనమాట. వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా చేసామన్నమాట ఫ్రెండ్స్. 2 ప్లేట్లోనూ వస్తున్నానండమ్మా. 2 ప్లేట్లో ఇలా చేసి పెట్టాను అన్నమాట నేను అమ్మ. నేను చేసేటప్పుడు కుదరదు కాబట్టి కొన్ని ఐటమ్స్ వీడియోకి నా చేతితో చేస్తూ తీయటానికి, అందుకని అమ్మని పెట్టి అప్పుడు నేను వీడియో తీస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. అది అందరికీ కూడా ఫస్ట్ నుంచి చెప్పుకుంటానే వస్తున్నాను. నేను ఇద్దరం కలిసి చేసాను అనమాట. చేయగడుక్కుని మళ్ళీ వీడియో తీస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇది ఈ విధంగా చుట్టాలి. గోళ్ళలా చుట్టేసి వీటిని పాకుండలు అంటారు అన్నమాట ఫ్రెండ్స్. వీటిని ఇలా నొక్కున్నా కూడా మనం వేరే ఐటెం కింద వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పొయ్యి మీద పెనం పెట్టేసి వీటిని ఇప్పుడు ఫ్రై చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, సరిపడా ఆయిల్ పోస్తాం వేస్తున్నాం అనమాట. ముందుగా పెట్టేస్తాను అనమాట. ఆయిల్ కాగిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, వస్తున్నాం కాగిన ఆయిల్ వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కాగిన ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఫ్రై అయిపో వచ్చినాయి అన్నమాట ఫ్రెండ్స్. వీటిని తీసేస్తున్నా చూడండి. తీస్తాం కదా ఫ్రెండ్స్. ఇవి ఇంకా ఉంది అనమాట ఫ్రై చేయాల్సినవి. నైట్ కూడా ఫ్రెండ్స్ ఇది చేసేది వంట. ఫ్రెండ్స్ ఫ్రై అయిపో వచ్చినాయి అనమాట ఫ్రెండ్స్. వీటిని తీసేస్తున్నా చూడండి. తీస్తాం కదా ఫ్రెండ్స్. ఇవి ఇంకా ఉంది అనమాట ఫ్రై చేయాల్సినవి. నైట్ కూడా ఫ్రెండ్స్ ఇది చేసేది వంట. ఫ్రెండ్స్ ఇది తీసేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇల్లు కాదమ్మా. ఈ విధంగా తీసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇంకా ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి మొత్తం కూడా వేసేస్తే ఈ విధంగా చేస్తే ఫ్రై అవుతున్నాయి అన్నమాట. చూడండి,
ఈ బిస్కెట్ల టైప్లో వేస్తాం అనమాట. కానీ ఏంటంటే బిస్కెట్లు కాదనమాట, బీపీన్తో చేసిన స్వీట్ అనమాట. ఇంకా వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్, చూడండి. అయిపోయినాయి అనమాట, చూడండి. కాస్ట్ అనమాట ఫ్రెండ్స్, ఇది వాయించాలి. అయిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫ్రై అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట.